పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సిల్వర్ స్క్రీన్ పై విడుదలై చాలా కాలమే అవుతుంది. ఇప్పటికీ షూటింగ్ నడుస్తున్న సినిమాలు ఎప్పుడు వస్తాయో అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అయితే ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతున్నాయి పవన్ కళ్యాణ్ చేస్తున్న కొత్త సినిమాలు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి పనుల్లో పాలు పంచుకుంటూ ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాను పూర్తి చేయాల్సిన సినిమాలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. దీంతో ఆయా చిత్రాల నిర్మాతలు పవన్ కళ్యాణ్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పవర్ స్టార్ ఇమేజ్ను నమ్ముకుని ఇప్పటికే షూటింగ్ కోసం భారీగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. కానీ ఇలా అర్ధాంతరంగా ఆయన సినిమాలు ఆగిపోవడంతో నిర్మాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం 3 సినిమాల షూటింగ్స్ కూడా పవన్ రాక్ కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నాయి. కానీ పవన్ కు మాత్రం రాష్ట్ర విధుల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల షూటింగ్స్ కు హాజరు కాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయా నిర్మాతలతో పవన్ కళ్యాణ్ అత్యవసర భేటీ నిర్వహించినట్టు సమాచారం అందుతోంది. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King. ఈ మీటింగ్లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాల నిర్మాతలు పాల్గొన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ముందుగా హరిహర వీరమల్లు చిత్రాన్ని మే 10 లోపల పూర్తి చేయాలని మీటింగ్లో పవన్ కళ్యాణ్ చెప్పాడట. ఈ సినిమాకు కేవలం 4 రోజుల డేట్స్ ఇస్తే చాలని నిర్మాత ఏఎం రత్నం కోరటంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రానున్న మే నెలలోనే ఓజీ చిత్రాన్ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు చేయమని నిర్మాత డివివి దానయ్యతో అన్నాడని టాక్. ఇక ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. దీనిలో భాగంగా ముందుగా మొదటి లిరికల్ వీడియో సాంగ్ ఫైర్ స్ట్రోమ్ను జూన్లో విడుదల చేయనున్నట్టు ఇదివరకే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వివరించిన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్కు జూలై నుంచి డేట్స్ ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ సంసిద్ధం వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా 3 చిత్రాల నిర్మాతలను ఒకే చోట కూర్చోబెట్టి డేట్స్ విషయంలో వాళ్లకు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సిల్వర్ స్క్రీన్ పై విడుదలై చాలా కాలమే అవుతుంది. ఇప్పటికీ షూటింగ్ నడుస్తున్న సినిమాలు ఎప్పుడు వస్తాయో అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అయితే ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతున్నాయి పవన్ కళ్యాణ్ చేస్తున్న కొత్త సినిమాలు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి పనుల్లో పాలు పంచుకుంటూ ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాను పూర్తి చేయాల్సిన సినిమాలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. దీంతో ఆయా చిత్రాల నిర్మాతలు పవన్ కళ్యాణ్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పవర్ స్టార్ ఇమేజ్ను నమ్ముకుని ఇప్పటికే షూటింగ్ కోసం భారీగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. కానీ ఇలా అర్ధాంతరంగా ఆయన సినిమాలు ఆగిపోవడంతో నిర్మాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం 3 సినిమాల షూటింగ్స్ కూడా పవన్ రాక్ కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నాయి. కానీ పవన్ కు మాత్రం రాష్ట్ర విధుల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల షూటింగ్స్ కు హాజరు కాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయా నిర్మాతలతో పవన్ కళ్యాణ్ అత్యవసర భేటీ నిర్వహించినట్టు సమాచారం అందుతోంది. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King. ఈ మీటింగ్లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాల నిర్మాతలు పాల్గొన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ముందుగా హరిహర వీరమల్లు చిత్రాన్ని మే 10 లోపల పూర్తి చేయాలని మీటింగ్లో పవన్ కళ్యాణ్ చెప్పాడట. ఈ సినిమాకు కేవలం 4 రోజుల డేట్స్ ఇస్తే చాలని నిర్మాత ఏఎం రత్నం కోరటంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రానున్న మే నెలలోనే ఓజీ చిత్రాన్ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు చేయమని నిర్మాత డివివి దానయ్యతో అన్నాడని టాక్. ఇక ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. దీనిలో భాగంగా ముందుగా మొదటి లిరికల్ వీడియో సాంగ్ ఫైర్ స్ట్రోమ్ను జూన్లో విడుదల చేయనున్నట్టు ఇదివరకే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వివరించిన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్కు జూలై నుంచి డేట్స్ ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ సంసిద్ధం వ్యక్తం చేసినట్టు సమాచారం.
అయితే ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా 3 చిత్రాల నిర్మాతలను ఒకే చోట కూర్చోబెట్టి డేట్స్ విషయంలో వాళ్లకు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సిల్వర్ స్క్రీన్ పై విడుదలై చాలా కాలమే అవుతుంది. ఇప్పటికీ షూటింగ్ నడుస్తున్న సినిమాలు ఎప్పుడు వస్తాయో అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అయితే ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతున్నాయి పవన్ కళ్యాణ్ చేస్తున్న కొత్త సినిమాలు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి పనుల్లో పాలు పంచుకుంటూ ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాను పూర్తి చేయాల్సిన సినిమాలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. దీంతో ఆయా చిత్రాల నిర్మాతలు పవన్ కళ్యాణ్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పవర్ స్టార్ ఇమేజ్ను నమ్ముకుని ఇప్పటికే షూటింగ్ కోసం భారీగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. కానీ ఇలా అర్ధాంతరంగా ఆయన సినిమాలు ఆగిపోవడంతో నిర్మాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం 3 సినిమాల షూటింగ్స్ కూడా పవన్ రాక్ కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నాయి. కానీ పవన్ కు మాత్రం రాష్ట్ర విధుల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల షూటింగ్స్ కు హాజరు కాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయా నిర్మాతలతో పవన్ కళ్యాణ్ అత్యవసర భేటీ నిర్వహించినట్టు సమాచారం అందుతోంది. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King. ఈ మీటింగ్లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాల నిర్మాతలు పాల్గొన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ముందుగా హరిహర వీరమల్లు చిత్రాన్ని మే 10 లోపల పూర్తి చేయాలని మీటింగ్లో పవన్ కళ్యాణ్ చెప్పాడట. ఈ సినిమాకు కేవలం 4 రోజుల డేట్స్ ఇస్తే చాలని నిర్మాత ఏఎం రత్నం కోరటంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రానున్న మే నెలలోనే ఓజీ చిత్రాన్ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు చేయమని నిర్మాత డివివి దానయ్యతో అన్నాడని టాక్. ఇక ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. దీనిలో భాగంగా ముందుగా మొదటి లిరికల్ వీడియో సాంగ్ ఫైర్ స్ట్రోమ్ను జూన్లో విడుదల చేయనున్నట్టు ఇదివరకే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వివరించిన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్కు జూలై నుంచి డేట్స్ ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ సంసిద్ధం వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా 3 చిత్రాల నిర్మాతలను ఒకే చోట కూర్చోబెట్టి డేట్స్ విషయంలో వాళ్లకు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సిల్వర్ స్క్రీన్ పై విడుదలై చాలా కాలమే అవుతుంది. ఇప్పటికీ షూటింగ్ నడుస్తున్న సినిమాలు ఎప్పుడు వస్తాయో అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అయితే ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతున్నాయి పవన్ కళ్యాణ్ చేస్తున్న కొత్త సినిమాలు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి పనుల్లో పాలు పంచుకుంటూ ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాను పూర్తి చేయాల్సిన సినిమాలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. దీంతో ఆయా చిత్రాల నిర్మాతలు పవన్ కళ్యాణ్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పవర్ స్టార్ ఇమేజ్ను నమ్ముకుని ఇప్పటికే షూటింగ్ కోసం భారీగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. కానీ ఇలా అర్ధాంతరంగా ఆయన సినిమాలు ఆగిపోవడంతో నిర్మాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం 3 సినిమాల షూటింగ్స్ కూడా పవన్ రాక్ కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నాయి. కానీ పవన్ కు మాత్రం రాష్ట్ర విధుల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల షూటింగ్స్ కు హాజరు కాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయా నిర్మాతలతో పవన్ కళ్యాణ్ అత్యవసర భేటీ నిర్వహించినట్టు సమాచారం అందుతోంది. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King. ఈ మీటింగ్లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాల నిర్మాతలు పాల్గొన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ముందుగా హరిహర వీరమల్లు చిత్రాన్ని మే 10 లోపల పూర్తి చేయాలని మీటింగ్లో పవన్ కళ్యాణ్ చెప్పాడట. ఈ సినిమాకు కేవలం 4 రోజుల డేట్స్ ఇస్తే చాలని నిర్మాత ఏఎం రత్నం కోరటంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రానున్న మే నెలలోనే ఓజీ చిత్రాన్ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు చేయమని నిర్మాత డివివి దానయ్యతో అన్నాడని టాక్. ఇక ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం.
దీనిలో భాగంగా ముందుగా మొదటి లిరికల్ వీడియో సాంగ్ ఫైర్ స్ట్రోమ్ను జూన్లో విడుదల చేయనున్నట్టు ఇదివరకే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వివరించిన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్కు జూలై నుంచి డేట్స్ ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ సంసిద్ధం వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా 3 చిత్రాల నిర్మాతలను ఒకే చోట కూర్చోబెట్టి డేట్స్ విషయంలో వాళ్లకు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.